బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు చేసింది. 2 ఎమ్మెల్సీ స్థానాలలో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయని సుప్రీం తేల్చి చెప్పింది. దాసోజు శ్రావణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించడంపై దాఖలైన పిటిషన్పై విచారణలో అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆగస్టు 14, 2024 తీర్పులో సుప్రీంకోర్టు మార్పులు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. ఇక సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు చేసింది. 2 ఎమ్మెల్సీ స్థానాలలో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయని సుప్రీం తేల్చి చెప్పింది. దాసోజు శ్రావణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించడంపై దాఖలైన పిటిషన్పై విచారణలో అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆగస్టు 14, 2024 తీర్పులో సుప్రీంకోర్టు మార్పులు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. ఇక అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లెవెల్ ఫోన్ల ద్వారా అందిస్తారు. అయితే లెవెల్ చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో ఆనాడు గవర్నర్ కొంత జాప్యం చేసింది. జాప్యం చేయడంతో ఆనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టును బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించడంతో ఇవాళ ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఆనాడు గవర్నర్ కోటాలో దాసోజు శ్రావణ్ ను కూర సత్యనారాయణ ఇద్దరిని బీఆర్ఎస్ పార్టీ గవర్నర్ కోటాలో నియమించింది. ఆ గవర్నర్ కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ కొద్ది రోజులు పెండింగ్ పెట్టడంతో ఆ తర్వాత కేబినెట్ సమావేశం చేసి మళ్ళీ ఆనాడున్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు కేబినెట్ తీసుకొని మళ్ళీ పంపించింది. అయినప్పటికీ కూడా గవర్నర్ పెండింగ్ పెట్టి తద్వారా ప్రభుత్వం మార్పైంది. మార్చిన తర్వాత గవర్నర్ కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వారికి సంబంధించిన ఇద్దరిని గవర్నర్ కోట కింద నియమించి ఇద్దరిని అప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించిన కూడా సత్యనారాయణ కావచ్చు, దాసోజు శ్రావణ్ పేర్లను పక్కన పెట్టి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ డిసిషన్ తీసుకొని కోదండరాంతో పాటు అమీర్ అలీ ఖాన్ ను గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. వారి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను గవర్నర్ నామినేట్ చేస్తూ నోటీస్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి బీఆర్ఎస్ కి సంబంధించిన దాసోజు శ్రావణ్ ఆనాడు సుప్రీంకోర్టు తలపెట్టారు. సుప్రీంకోర్టులో గత కొద్ది రోజులుగా వాదోపవాదన జరుగుతున్నాయి. వాదోపవాదన సమయంలో ఇవాళ తీర్పు వెలువడింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు చెప్పుకోవచ్చు. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ సంబంధించిన ఎమ్మెల్సీ నియామకం పూర్తి రద్దయినట్లు కూడా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఏదైతే 2 ఎమ్మెల్సీ స్థానంలో తాజా నామినేషన్లు తమ తీర్పుకు లోబడి ఉంటాయని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అయితే దాసోజు శ్రావణ్, కూర సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థులను గవర్నర్ తిరస్కరణపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ఆశ్రయించిన దాసోజు శ్రావణ్ ఈ రకంగా తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి విచారణ ఈ నెల 17 సెప్టెంబర్ అంటే వచ్చే నెల 17కు వాయిదా వేసింది. అయితే పూర్తిగా గవర్నర్ కోటాలో నియామకమైన కోదండరాం కావచ్చు, అమీర్ అలీ ఖాన్ నియామకం పూర్తి రద్దు అయినట్టు కూడా ప్రకటించింది. అయితే ఆగస్టు 14, 2024లో సుప్రీంకోర్టు తీర్పులను మార్పు చేసి ఇవాళ ఇచ్చింది. ఆగస్టు 16న ప్రమాణ స్వీకారం చేశారు కోదండరాం, అమీర్ అలీ ఖాన్. అయితే వీరి ప్రమాణ స్వీకారం చెల్లదని కూడా కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో కోదండరాం కావచ్చు, అమీర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా తన సభ్యత్వాన్ని కోల్పోయినారు కూడా కొద్దిసేపటి క్రితమే దాసోజు శ్రావణ్ ఫోన్ లో మాట్లాడుతారు. పూర్తిగా ఇది ఒక సంచలనమైన తీర్పు అని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా అన్యాయంగా ఆనాడు గవర్నర్ కొంత పక్కన పెట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారికి సంబంధించిన వ్యక్తులను నామినేట్ చేసేందుకు ప్రతిపాదించిన ఆ ఇద్దరిని కూడా నామినేట్ చేసినట్టు కూడా చెప్పడంతో పూర్తిగా ఇవాళ మరొకసారి సుప్రీంకోర్టు తరపున సుప్రీంకోర్టు ఒక కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. సంచలనమైన తీర్పు అని చెప్పుకోవచ్చు. గవర్నర్ కోటాలో ఎవరైతే ఆనాడు దాసోజు శ్రావణ్ కావచ్చు, కూర సత్యనారాయణ ఇద్దరు కూడా అర్హులని తేల్చెప్పింది. వారు అర్హులను తేల్చెప్పుతూ వీరికి ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన కూర సత్యనారాయణ కావచ్చు,
కోదండరాం ఇద్దరు ఎన్నిక చెల్లని ఓటు చెల్లదంటూ కూడా సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఇది దేశ చరిత్రలో ఒక అత్యున్నమైన తీర్పుగా ఎమ్మెల్సీ దాసోత్సవం చెప్పిన పరిస్థితి. దాసోత్సవం మొదటి నుంచి కూడా చెప్తున్నారు, సుప్రీంకోర్టు మాకు న్యాయం వైపు ఉన్నాము, న్యాయం గెలుస్తుంది, ఖచ్చితంగా వారికి ఇచ్చిన తీర్పు చెల్లదంటూ కూడా గతంలో చెప్పారు. ఆ తీర్పు కనబడి ఇవాళ ఏదైతే దాసోత్సవం వేసిన పిటిషన్ కావచ్చు, ఏదైతే కోదండరాం సంబంధించి అమీర్ అలీ ఖాన్ సంబంధించి రెండు పేర్లను కూడా ఇవాళ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి వారి పేరు ప్రకటించింది. వారు ఎమ్మెల్సీ కొనసాగుతున్నారు, కానీ వారిని ఆ సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు కూడా సుప్రీంకోర్టు చెప్పడంతో ఇక వారిద్దరు కూడా ఎమ్మెల్సీ కారనేది ప్రధానంగా చెప్పవచ్చు. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి నామినేషన్లకు సంబంధించి కావచ్చు తమ అభిప్రాయాలు ఉంటాయని కూడా మరొకసారి చెప్పింది. ఈ కేసు పూర్వపరాలు సెప్టెంబర్ 17కు కేసును వాయిదా వేసింది ప్రియా. రైట్ రేవంత్ రెడ్డి, థ్యాంక్ యూ. ఇక సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు చేసింది. 2 ఎమ్మెల్సీ స్థానాలలో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయని సుప్రీం తేల్చి చెప్పింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించడంపై దాఖలైన పిటిషన్పై విచారణలో అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలిచ్చింది.